హై వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కంటెంట్ సో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సో తప్పకుండా షేర్ చేయండి. మనం చెప్పేది ఏంటంటే ఇందాక చెప్పాను కదా, సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ it is interface between user and computer. Interface between user and a computer is called operating system. Now is known as operating system. So this is the definition of the operating system. So interface means interface is nothing but like a mediator, like a middle person. Okay na? సో ఇక్కడ ఇంటర్ఫేస్ దేనికి అనమాట? సో యూజర్, మీకు ఇంత ముందు చెప్పాను కదా. సో యూజర్ అంటే ఏంటి ఇక్కడ? సో హూ ఆపరేట్ ది కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యూజర్. ఓకేనా? సో యూజర్కి అదేవిధంగా కంప్యూటర్కి సో ఎవరైతే సో మీడియేటర్ లాగా ఉంటుందో సో దాన్ని ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తారు అనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకు 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ టైప్స్ 2 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో సెకండ్ వచ్చేసి మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీనింగ్ మనకి ఇక్కడ ఉంది సింగిల్, మల్టీ. మీకు ఏమో చెప్పాను కదా, సింగిల్ మీన్స్ ఓన్లీ వన్, సో మల్టీ మీన్స్ మెనీ, లైక్ మోర్ దెన్ వన్. సో ఇక్కడ మనకు మీనింగ్ ఉంది అనమాట. సో ఇక్కడ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే సో వెన్ ఆపరేట్ ది సిస్టమ్ only one person at a time is known as single user operating system. Okay, so అదే విధంగా మల్టీ యూజర్ అంటే మీనింగ్ ఏంటి? సో వెన్ ఆపరేట్ ది సిస్టమ్ మోర్ దెన్ one person at a time is known as multi user operating system. సింపుల్గా చెప్పాలంటే సో ఒకరు మాత్రమే యూజ్ చేసే కంప్యూటర్ని సో దాన్ని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో యాక్చువల్గా ఒక డౌట్ రావచ్చు, సో కంప్యూటర్స్ ఒకరు యూజ్ చేస్తారంటే అంటే మనం ఆఫీస్లో కానీ లేకపోతే ఇక్కడ బ్యాంక్స్లో కానీ మనం పెద్ద పెద్ద ఆఫీస్లో కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే సో ఒక కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ని ఇంకో కంప్యూటర్లో కూడా చూడడానికి ఛాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో కంప్యూటర్ ఉంది, పక్క రూమ్లో ఇంకో కంప్యూటర్ ఉంది అనుకోండి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ కంప్యూటర్లో చూడడం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ కంప్యూటర్లో చూడాలి అంటే సో అలా చూడడానికి ఛాయిస్ ఉంటే వాటిని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. ఎందుకంటే సో వీటికి మనకు LAN అనే కనెక్షన్ ఉంటుంది అనమాట. సో LAN మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో LAN మీన్స్ వాట్? లోకల్ ఏరియా నెట్వర్క్. సో దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే సో ఒక కంప్యూటర్ నుండి ఇన్ఫర్మేషన్ని ఇంకో కంప్యూటర్ చూడడానికి మనకు ఛాయిస్ ఉంటుంది అనమాట. ఓకేనా? దానికి ఏ కనెక్షన్ ఉండాలి? LAN అనే కనెక్షన్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ సింగిల్ యూజర్ దాంట్లో ఏంటంటే మీన్స్ వీ కెనాట్ transfer the information from one computer to another computer. అదే మనకి ఇందాక చెప్పిన మనకు సో ఈ LAN అనే కనెక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మీన్స్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ from one computer to another computer. Okay, so this is the definition of the operating system and the types of operating system. So single user operating system, multi user operating system. Okay na? So ఇది మనకు టోటల్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ అనమాట అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, తర్వాత సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో మనం విండోస్లో మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటాం.
విండోస్లో సో ఏ టాపిక్స్ మనం నేర్చుకుంటాం. సో ఏ టాపిక్స్ మనం నేర్చుకుంటామంటే సో ఫస్ట్ వచ్చేసి సో నోట్ ప్యాడ్, నెక్స్ట్ వర్డ్ ప్యాడ్, ఓకే, నెక్స్ట్ ఫోల్డర్స్, నెక్స్ట్ మై కంప్యూటర్, నెక్స్ట్ రీసైకిల్ బిన్, నెక్స్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్, నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్, ఓకే, నెక్స్ట్ క్యాల్కులేటర్. సో ఇవి మనం విండోస్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండేటువంటి టాపిక్స్ అనమాట. సో వీటి ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే సో వన్స్ ఈ ఒక్కసారి ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనం ఎలాంటి కంప్యూటర్ అయినా సరే మనం ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మన కంప్యూటర్లో ఈ విధంగా ఏ కంప్యూటర్ అయినా సరే ఏ ల్యాప్టాప్ అయినా సరే మనం ఆపరేట్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా ఏం రావాలంటే ఈ విండోస్లో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చెప్తున్నాను కదా. సో ఈ నోట్ ప్యాడ్, నెక్స్ట్ వర్డ్ ప్యాడ్, నెక్స్ట్ ఫోల్డర్స్, నెక్స్ట్ మై కంప్యూటర్, నెక్స్ట్ రీసైకిల్ బిన్, విండోస్ ఎక్స్ప్లోరర్, కంట్రోల్ ప్యానల్, క్యాలిక్యులేటర్. సో ఇవి ఏంటంటే సో జనరల్గా మనం ఏ కంప్యూటర్ని ఆపరేట్ చేయాలన్నా సో ఈ అప్లికేషన్స్ మనకు తెలిస్తే సరిపోతుంది అనమాట. సో ఇది టోటల్గా విండోస్ గురించి కాన్సెప్ట్స్. సో ఓకే వ్యూయర్స్, సో ఫస్ట్ మనం కంప్యూటర్ని ఆపరేట్ చేయాలి అంటే సో ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటంటే సో వెన్ కంప్యూటర్ ఆన్స్ సో ఆటోమేటికల్లీ దిస్ స్క్రీన్ విల్ బి డిస్ప్లే. ఓకే, సో ఇన్ దిస్ విండో సో దిస్ విండో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సో డెస్క్టాప్ విండో. సో ఎప్పుడైతే మనం కంప్యూటర్ని ఆన్ చేస్తామో ఏ కంప్యూటర్ అయినా సరే సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే ఆటోమేటిక్గా మనకు ఈ విండో వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే 4 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ వన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టార్ట్ మెనూ ఆర్ వీ కెన్ స్టే స్టార్ట్ బటన్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ సో దీని మొత్తాన్ని ఏమంటామంటే టాస్క్ బార్ అంటుంది. అంటాం సెకండ్ వన్ టాస్క్ బార్. నెక్స్ట్ థర్డ్ వన్ సో దిస్ సింబల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఐకాన్స్. సో సింబల్స్ అన్నింటిని ఏమంటామంటే ఐకాన్స్ అని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ ఏరియా. సో ఈ ఏరియా మొత్తాన్ని ఏమంటామంటే డెస్క్టాప్ ఏరియా అంటాం. సో ఎలా సో మనకు డెస్క్టాప్ విండోలో మనకి ఏంటంటే 4 పార్ట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే సో ఫస్ట్ వన్ స్టార్ట్ మెనూ ఆర్ వీ కెన్ సే స్టార్ట్ బటన్, నెక్స్ట్ వన్ టాస్క్ బార్, నెక్స్ట్ ఐకాన్స్, నెక్స్ట్ డెస్క్టాప్ ఏరియా. సో స్టార్ట్ మెనూ యూజ్ ఏంటంటే సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది ఎనీ అప్లికేషన్ ఇన్ టు ది కంప్యూటర్ సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ ది స్టార్ట్ మెనూ. సో కంప్యూటర్లో మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా కంపల్సరీ మనకి ఏం అవసరం అంటే ఈ స్టార్ట్ మెనూ అనేది కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంట్లోకి వెళ్ళాలంటే డోర్ ఎంత ఇంపార్టెంట్ సో కంప్యూటర్లోకి ఎంటర్ కావాలంటే సో ఈ స్టార్ట్ మెనూ మనకు అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా సో అప్లికేషన్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఈ టాస్క్ బార్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు అనుకోండి, సో నోట్ ప్యాడ్ విండో అసలు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అట్లా ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ అయితే ఆ ఎంఎస్ ఎక్సెల్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. అదేవిధంగా సో ఐకాన్స్ థర్డ్ వన్ ఐకాన్స్ అని చెప్తున్నాం కదా. కంప్యూటర్లో ఏంటంటే మనకు ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక కంపల్సరీ ఒక సింబల్ అనేది ఉంటుంది. సో అది అప్లికేషన్ కావచ్చు, సో సాఫ్ట్వేర్ కావచ్చు, సో ఏదైనా సరే కంపల్సరీ ఒక సింబల్ ఉంటుంది. కాకపోతే సింబల్ అని చెప్పకుండా సో ప్రతి ఒక్క సింబల్ని ఇక్కడ ఏమంటామంటే ఐకాన్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా, సో ప్రతి ఒక్క అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ కంప్యూటర్ అంటున్నాం అట్లా. సో ఇక్కడ ఒక కంప్యూటర్ లోగో ఒక సింబల్ ఉంది కదా అట్లా. సో అప్లికేషన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా సింబల్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్స్ ఏవైతే ఇవి ఐకాన్స్ ఉన్నాయో ఈ ఐకాన్స్ అన్ని పెట్టుకోవడానికి ఉన్నటువంటి ప్లేస్ని ఏమంటామంటే డెస్క్టాప్ ఏరియా అంటాం. సో ఇది మనకు డెస్క్టాప్ విండోలో 4 పార్ట్స్ యొక్క యూజ్ అనమాట. సో అదేవిధంగా మనకు ఈ పాయింటర్ మూవ్ అవుతుంది కదా. సో ఈ పాయింటర్ ఏమంటామంటే మౌస్ పాయింటర్ అంటాం. సో ఈ మౌస్ పాయింటర్ యొక్క యూజ్ ఏంటంటే మన మౌస్ యొక్క పొజిషన్ మౌస్ యొక్క ప్లేస్ అనేది మనకి ఎక్కడ ఉందో సో ఈ పాయింటర్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం మౌస్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎట్లా ఓపెన్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలని చెప్పేసి సో ఈ పాయింటర్ ద్వారా మనం ఏదైనా సో ఆపరేట్ చేయడానికి మనకు చాయిస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఈ విండోస్ యొక్క ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మన కంప్యూటర్ మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా సో మనకు ఆటోమేటిక్గా ఈ స్టార్ట్ మెనూకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే కంప్యూటర్లో మనకి ఏంటంటే సో ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ వీ హ్యావ్ ఎ 2 ways. సో 2 ways ఉంటాయి అన్నమాట మనకు. ఒకటి ఏంటంటే సో స్టార్ట్ మెనూ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు, ఇంకోటి షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ అనమాట. సో ఈ స్టార్ట్ మెనూ ద్వారా ఓపెన్ చేసి మెయిన్ మెథడ్ అని చెప్తాం అనమాట. సో ఎలా ఓపెన్ చేస్తామంటే
మనకు మౌస్లో 2 క్లిక్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ క్లిక్ ఇంకోటి రైట్ క్లిక్. సో మన కంప్యూటర్లో ఏది ఓపెన్ చేయాలన్నా కూడా మనకు ఆటోమేటిక్గా సో మౌస్లో లెఫ్ట్ క్లిక్ అనేది ఉంటుంది, ఆ లెఫ్ట్ క్లిక్ ద్వారా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ లెఫ్ట్ క్లిక్ క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి. మనం ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలని దీంట్లోకి వెళ్తాం, ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసే ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, మనం విండోస్లో నేర్చుకునే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ సో నోట్ ప్యాడ్ని మనం నేర్చుకుంటాం ఇప్పుడు. సో ఈ నోట్ ప్యాడ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, హౌ టు ఓపెన్ నోట్ ప్యాడ్ మీన్స్ వీ హ్యావ్ 2 మెథడ్స్. ఇన్ దట్ ఫస్ట్ మెథడ్ ఈస్ సో గో టు ది స్టార్ట్ మెనూ అండ్ నెక్స్ట్ చూస్ ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆఫ్టర్ దట్ చూస్ యాక్సెసరీస్. సో ఇందులో మనకు నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో ఇది క్లిక్ చేయాలి. సో మనకు ఆటోమేటిక్గా సో ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీన్ని మనం నోట్ ప్యాడ్ విండో అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఉంటుంది. ఇదేం చేయాలంటే సో కీబోర్డ్లో మనం విండోస్ కీ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేయాలి. సో దీన్ని ఏమంటాం అంటే రన్ ఆప్షన్ అంటాం. సో ఇది మనం ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ అయినా సరే, అండ్ విండోస్ 7 కావచ్చు, అది విండోస్ 10 కావచ్చు, సో ఇంకా దానికంటే ముందు ఉన్న ప్రీవియస్ వర్షన్స్ కావచ్చు, ఎలా అయినా సరే సో మనం ఆటోమేటిక్గా సేమ్ ప్రెస్ చేయాలి. సో కీబోర్డ్లో విండోస్ కీ ప్రెస్ చేసి సేమ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఆర్ అనే బటన్ని ప్రెస్ చేయండి. సో దీన్ని ఏమంటామంటే రన్ ఆప్షన్ అంటాం. ఇది మనకు షార్ట్ కట్ మెథడ్. సో ఈ రన్ ఆప్షన్ ఏంటంటే మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటామో ఆ అప్లికేషన్ యొక్క నేమ్ని దీంట్లో టైప్ చేయాలి. మనం ఏం ఓపెన్ చేయాలనుకుంటున్నాం, నోట్ ప్యాడ్ కాబట్టి సో ఇక్కడ నోట్ ప్యాడ్ అని టైప్ చేసేసి ఓకే అన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా నోట్ ప్యాడ్ విండో ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఎట్లా ఓపెన్ చేయాలి, సో కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సో నోట్ ప్యాడ్ అని టైప్ చేసి సో ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా నోట్ ప్యాడ్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ కాగానే ఫస్ట్ మనకి చూద్దాం ఈ విండో చూస్తే దీన్ని ఏమంటామంటే ఇందులో మనకు పార్ట్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ దీన్ని ఏమంటాం మనం ఇక్కడ టైటిల్ బార్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఉంది కదా సో ఫైల్, ఎడిట్, వీటన్నిటిని ఏమంటామంటే మెనూ బార్ అంటాం. సో ఇవన్నిటి ఏమంటాం మెనూస్ అంటాం. యాక్చువల్గా ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, ఫార్మాట్ మెనూ, ఇట్లా మెనూస్ అంటాం. సో ఈ మెనూస్ అన్నింటి ఒక ప్లేస్లో ఉండేటువంటి ఏమంటామంటే మెనూ బార్ అంటాం. నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఏరియా ఉంది కదా, సో ఈ ఏరియా మొత్తాన్ని ఏమంటామంటే నోట్ ప్యాడ్ వర్కింగ్ ఏరియా అంటాం. ఓకేనా. సో అది మనకు చిన్న ఒక కర్సర్, ఒక లైన్ బ్లింక్ అవుతుంది కదా, సో దాన్ని ఏమంటామంటే కర్సర్ అంటాం. సో దాని యూజ్ ఏంటంటే ఆ కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతే మనం ఆటోమేటిక్గా మ్యాటర్ మనం అక్కడ నుంచి టైప్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇట్లా సో మనకి ఎలా కావాలనుకుంటా అలా. ఓకేనా. సో వద్దనుకుంటే సో కీబోర్డ్లో మనకు బ్యాక్ స్పేస్ బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా సో ఈ విధంగా మనం ఒక్కొక్క వన్ బై వన్ డేటాని మనం ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఈ నోట్ ప్యాడ్ విండోలో సో రైట్ సైడ్ మనకి 3 బటన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మినిమైజ్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ అంటాం, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్లోజ్ ఆర్ ఎగ్జిట్ అంటాం. సో ఇక్కడ మ్యాక్సిమైజ్ అంటే ఏంటంటే, మినిమైజ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనం మినిమైజ్ ప్రెస్ చేస్తాము సో ఆ అప్లికేషన్ మనకు క్లోజ్ కాదు, ఆ అప్లికేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ టాస్క్ బార్ పైన పెట్టేస్తుంది అనమాట. ఓకేనా. సో ఆటోమేటిక్గా మనం మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా నోట్ పైన ఓపెన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మిడిల్ బటన్ దీని ఏమంటే మ్యాక్సిమైజ్ అంటాం. సో దీన్ని ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా విండోని మనకు స్మాల్ విండో ఉంది కదా, ఇది ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్ మ్యాక్సిమైజ్ అంటే ఆటోమేటిక్గా ఫుల్ విండో మనకు వచ్చేస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్లోజ్ అంటే ఇది మనకు టోటల్గా నోట్ ప్యాడ్ నుంచి మనము ఎగ్జిట్ కావడం అనమాట. ఓకేనా. సో మనం సో ఎలా ఓపెన్ చేద్దాం. సో విండోస్ ఆర్ ప్రెస్ చేసేస్తాం. సో మనకు రన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం నోట్ ప్యాడ్ అని టైప్ చేసి సో కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసిన నో ప్రాబ్లం, లేకపోతే డైరెక్ట్ ఓకే అన్న మనకు ఆటోమేటిక్గా సో నోట్ ప్యాడ్ విండో ఓపెన్ అవుతుంది. సో బిగ్ సైజ్ కావాలంటే మ్యాక్సిమైజ్, సో ఇది మినిమైజ్, మొత్తం క్లోజ్ కావాలంటే ఈ క్రాస్ బటన్ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకు. సో ఇక్కడ మ్యాక్సిమైజ్ అంటే దీన్ని రీస్టోర్ ఎందుకంటాం అంటే ఇప్పుడు ఫుల్ విండో ఉంది కదా, మళ్ళీ మనకు స్మాల్ విండో కావాలంటే దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా స్మాల్ విండోస్ సో దాన్ని రీస్టోర్ అంటాం. సో బిగ్ సైజ్ కావడానికి మ్యాక్సిమైజ్ అంటాం, మళ్ళీ స్మాల్ సైజ్ కావడాన్ని స్మాల్ సైజ్ కావడాన్ని సో రీస్టోర్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏ వర్క్ చేయాలని మనం ఆటోమేటిక్ ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే సో మనం ఏది చేయాలన్నా కూడా ఈ మెనూస్ ఉన్నాయి కదా, ఈ మెనూస్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా సో అప్లికేషన్ యొక్క సో టోటల్ యూజ్ మనకు తెలిసిన అనమాట. సో ఇదనే కాదు, ఎక్కడ మనం ఏ అప్లికేషన్ వర్క్ చేసినా కూడా సో దాంట్లో మనకి ఇట్లా మెనూస్ ఉంటాయి. సో దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నిటి గురించి మనం నేర్చుకుంటే మనకు అప్లికేషన్ సో కంప్లీట్గా మనకు నేర్చుకున్నట్టే అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వన్ బై వన్ మనము సో ఈ మెనూస్ ఉన్నాయి కదా, సో ఫైల్ మెనూలో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి.
సో ఎడిట్ మెయిల్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఫార్మాట్ మెయిల్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా సో ఈ విధంగా మనం ఆటోమేటిక్గా ఆప్షన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే వ్యూయర్స్, సో ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.